స్తేఫాను గారి గురించి అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము మరియు 7వ అధ్యాయములో ప్రధానంగా మనం చదువుకుంటున్నాం. స్తేఫాను అనగా కిరీటము అని అర్థము. స్తేఫాను గారు యూద జాతికి చెందినవాడు. ఆయన అపోస్తుల చేత ఎన్నిక చేయబడిన 7 డేకనులో ఒకరు. అపోస్తులు వారు సువార్త పరిచయం చేస్తున్న తరుణములో విశ్వాసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండేది. అటువంటి తరుణంలో అపోస్తులకు సేవలు చేయటము కష్టతరమైనది. ఆధ్యాత్మిక సేవలు చేయటం మరియు భౌతిక సేవలు చేయటం కష్టమైన తరుణంలో అపోస్తులు విశ్వాసులను అడుగుతున్నారు, మాకు సహాయకులు కావాలి, మీలో ఉన్న మంచి వారిని 7 ఎన్నిక చేయండి. వారు దైవ జ్ఞానంతో నింపబడిన వారై ఉండాలి, దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడిన వారై ఉండాలి, వారు మంచివారై ఉండాలి అని తెలియచేసినప్పుడు విశ్వాసులు 7 ఎన్నిక చేసి అపోస్తుల ముందు నిలబెడుతున్నారు. ఈ 7 కూడా అపోస్తులకు సహాయం చేశారు. వారి యొక్క ప్రేషిత కార్యములో వారు చేసే పరిచర్యలో ఈ 7 డేకన్లు కూడా ఎంతగానో తోడ్పడ్డారు. ప్రియా సహోదరి సహోదరులారా, వారిలో ప్రధానమైన పాత్రను పోషించినవాడు స్తేఫాను గారు అని అపోస్తుల కార్యాల్లో చదువుకుంటున్నాం. నేటి మొదటి పట్టణము అపోస్తుల కార్యాలను తీసుకోబడింది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54వ వచనం నుండి 59వ వచనం వరకు కొన్ని వాక్యాలను మనం చదువుకుందాం. స్తేఫానును నగరం బయటకు తరుముకుని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రమును తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తేఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనము అని ప్రార్థించెను. ఆపై మోకరెల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో స్తేఫాను గారి యొక్క వేదసాక్షి మరణాన్ని మనము చదువుకున్నాం. స్తేఫాను గారు క్రీస్తు యొక్క అనుచరుడుగా క్రీస్తు యొక్క పరిచయం చేస్తున్న తరుణములో తాను హింసలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, మరి మరణాన్ని కూడా అనుభవించడం జరిగింది. వేదసాక్షిగా క్రీస్తు కొరకు మరణిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటిస్తున్న తరుణములో అనేక మంది వ్యతిరేకించారు, ఆయన యొక్క బోధనను వ్యతిరేకించారు, ఆయనను రాళ్లతో కొట్టి చంపివేసి ఉన్నారు. విచారణ సభ నుండి అక్కడ వారందరూ కూడా తరుముకుంటూ నగరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపివేసి ఉన్నారు. ఆ తరుణములో స్తేఫాను గారు ప్రార్థన చేస్తున్నాడు, ఓ యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థన చేస్తున్నాడు. వీరికి శిక్ష విధించవద్దు, ఈ పాపాన్ని వీరి మీద మోపకము, వారిని క్షమించు అని దేవాది దేవుని వేడుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, స్తేఫాను గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు. క్రీస్తు కొరకు హింసలు అనుభవించడానికి, క్రీస్తు కొరకు మరణించడానికి ఏమాత్రము కూడా వెనుకంజ వేయలేదు. మనము క్రైస్తవులుగా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతున్నామా? క్రీస్తు యొక్క సందేశం నిమిత్తము మరియు క్రీస్తు యొక్క పరిచయ నిమిత్తము మేము ప్రభు కొరకు త్యాగాలు చేయటానికి ముందుకు రాగలుగుతున్నామని ఒకసారి మనందరూ కూడా ప్రశ్నించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు కొన్ని వాక్యాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. మనుషుని గూర్చి జాగ్రత్త పడుడు, వారు మేము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనుకోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమసుగుదరు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో ఏమి చెప్పవలయనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడను. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు హింసల గురించి, శ్రమల గురించి మనకు తెలియజేస్తున్నారు. ఎవరెవరైతే తను అనుసరిస్తారో అటువంటి వారికి తప్పకుండా శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, హింసలు ఎదురవుతూ ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభుని అనుసరించే ప్రతి వారికి కూడా వ్యతిరేకత వస్తుంది.
ప్రభు నిమిత్తము మనము ఎన్నెన్నో ఇబ్బందులు, ఇక్కట్లు, అవమానాలు భరించవలసి ఉన్నది. చివరికి కుటుంబ సభ్యులకు కూడా వ్యతిరేకిస్తారన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు, కుమారులు కుమార్తెలు వ్యతిరేకిస్తారు, అందరూ వ్యతిరేకిస్తారు. మరి వీటన్నిటినీ మీరు ఓపికతో సహించాలి. చివరి వరకు నిలకడగా ఉన్నవాడు మాత్రమే రక్షణ పొందుకుంటారు. అటువంటి వారు మాత్రమే నాకు యోగ్యులు అనే విషయాన్ని ప్రభు నేటి సువిశేషం ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అభివృద్ధి చెందిన ఈ సమాజంలో ఎవరు కూడా ఇబ్బందులు పడటానికి, శ్రమలు అనుభవించటానికి, హింసలు అనుభవించటానికి ముందుకు రావట్లేదు. క్రీస్తు కొరకు త్యాగాలు చేయాలంటే, క్రీస్తు కొరకు అవమానాలు భరించాలంటే, నిందలు భరించాలంటే, మరి విమర్శలకు లోనవ్వాలంటే తప్పకుండా దేవుని యొక్క శక్తి మనకు అవసరం. మరి ప్రభు యొక్క ఆత్మశక్తితో మాత్రమే వీటన్నిటిని కూడా మనము ఎదుర్కోగలము. ప్రియా సహోదరి సహోదరులారా, స్టెఫాను గారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మరి పరిచర్య చేశాడు. క్రీస్తు కొరకు ధైర్యముగా చనిపోగలిగాడు. ప్రియ మిత్రులారా, మరి మనం కూడా మరి క్రైస్తవులుగా జీవిస్తున్న తరుణములో క్రీస్తు కొరకు వీటన్నిటిని భరించాలన్నా, వీటన్నిటిని సహించాలన్నా తప్పకుండా మనకు దేవుని యొక్క ఆత్మశక్తి అవసరము. మరి ప్రభు మాత్రమే ఆ శక్తిని దయచేయగలడు. అందుచేత ప్రభు యొక్క ఆత్మశక్తి చేత నింపబడి స్టెఫాను గారి వలె క్రీస్తుకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రభుని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, ఈ రోజున పునీత స్టెఫాను గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. స్టెఫాను గారు నీకోసం అనేక నిందలు, అవమానాలు భరించాడు. నీకోసం వేదసాక్షి మరణాన్ని పొందుకున్నాడు. ప్రభువా, మేము కూడా ఈ లోకములో నీ యొక్క విశ్వాసులుగా, నీ యొక్క అనుచరులుగా జీవించే క్రమములో మేము ఎదుర్కొనే సమస్యలను, మేము ఎదుర్కొనే నిందలను, అవమానాలను ధైర్యంతో ఎదుర్కోవటానికి నీ యొక్క ఆత్మశక్తిని దయచేయమని కూడా ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.